బిగ్ బాస్ ఈ షో మీద ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నా ఇటు ఆడియన్స్ లో అటు సెలబ్రిటీస్ లో క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఈ షో వల్ల మేనేజ్మెంట్ కి తప్ప ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. బిగ్ బాస్ లోకి వెళ్లడమే అదృష్టం. బిగ్ బాస్ విన్నర్ టైటిల్ అనే ట్యాగ్ స్టార్డమ్ ని తీసుకొస్తుంది అని చెప్పి ఉదరగొట్టేస్తూ ఉంటారు. కానీ సీజన్ 1 నుంచి కూడా ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరికీ ఏమైనా ఛాన్సులు వచ్చాయా? సక్సెస్ అయ్యారా? సెలబ్రిటీస్ ల పరువు పోగొట్టుకోవడం తప్ప ఈ బిగ్ బాస్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదా? బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ అప్పటికే నటుడు. మరి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ గెలిచాక ఆయనకి ఏమైనా ఛాన్సులు పెరిగాయా? ఇక కౌశల్ మందా పరిస్థితి మరీ దారుణం. ఇక రాహుల్ సిప్లీగంజ్, అభిజిత్, సన్నీ, రేవంత్, పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ కూడా టైటిల్ విన్నర్ గెలిచినా ఆశించిన స్థాయిలో అభివృద్ధిని సాధించలేకపోయారు. ఇక నిఖిల్, కళ్యాణ్ పడాల వీళ్ళ భవిష్యత్తు కూడా ఇంతే ఉంటుంది తప్ప దీని గురించి పెద్దగా జోష్యం చెప్పాల్సిన అవసరమే లేదు. బిగ్ బాస్ సీజన్ తో పాపులారిటీ వస్తుంది, ప్రజల్లో గుర్తింపు వస్తుంది, కానీ అదే సక్సెస్ కి దారి తీస్తుంది అని గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు బిగ్ బాస్ వల్ల ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. మొత్తం మీద బిగ్ బాస్ అనేది సెలబ్రిటీల కెరియర్ లో ఒక చిన్న ఫ్లాష్, మెరుపు లాంటిదే తప్ప నిరంతరం వెలిగిపోయే సక్సెస్ మాత్రం కాదు అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం.